సుమన్ హాయ్. హలో. కొన్ని బిజ్ గురుకుల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతా, క్లియర్ చేస్తావా? డన్. అసలు బిజ్ గురుకుల్ అంటే ఏంటి? సో బిజ్ గురుకుల్ అనేది ఒక ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్. చాలామందికి తెలుసు కదా, మనం స్కూల్లో కాలేజ్లో థియరీ నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకుంటాం. డిజిటల్ స్కిల్స్ కొన్ని ఉంటాయి, మనకు అర్థమయ్యే భాషలో కంటెంట్ క్రియేషన్ అని, ఎడిటింగ్ అని, లేదంటే చాట్ జీపీటీ, ఏఐ అని, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, డ్రాప్ షిప్పింగ్, ఇట్లా చాలా కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్ డిజైన్ చేసిందే ఈ ప్లాట్ఫామ్. ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు మీరు ఈ ప్లాట్ఫామ్లో? నేను 4.5 years అయిపోయింది. 2022లో ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేశాను. బిఫోర్ ఐ వాజ్ అన్ ఐటీ ఎంప్లాయ్. దాని తర్వాత నేను ఫుల్ టైమ్ కెరియర్గా ఈ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నాను. అసలు ఈ ప్లాట్ఫామ్లో వర్క్ ఏముంటుంది? బెస్ట్ క్వశ్చన్. సో బేసికల్లీ దీంట్లో డిఫరెంట్ కోర్సెస్ మనం నేర్చుకుంటాం కదా, డిఫరెంట్ బండల్స్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్లో మనము ఇది వర్క్ కాదు, ఇది జాబ్ కాదు మనం చేసేది. దీంట్లో అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటాము. దీని ద్వారా మన కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది ప్రమోషన్స్ ద్వారా, లేదంటే ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఇవే కోర్సెస్ నేర్చుకొని ఈ కోర్సెస్ ద్వారా మనం ఇన్కమ్ పొందొచ్చు. మనకు కంపెనీ ప్రాజెక్ట్స్ ఇస్తుంది, లేదా మనం వెతుక్కోవచ్చు. మూడవ థింగ్ ఏంటంటే, ఈ కోర్సెస్ ద్వారా చాలామంది మనకి బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఓన్ బిజినెస్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ బిజినెస్ గ్రో అవ్వడానికి కూడా సబ్జెక్ట్స్ మనకు హెల్ప్ అవుతాయి. లాస్ట్ థింగ్ కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే జాబ్ పోర్టల్. అంటే ఈ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఈ స్కిల్స్ ద్వారానే నువ్వు జాబ్స్ కూడా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్లోనే డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ఆపర్చునిటీస్ ఏమున్నాయో అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. వన్స్ ఎన్రోల్ అయినాక ఎన్ని డేస్ వ్యాలిడిటీ ఉంటుంది? లైఫ్ టైం ఉంటుంది. దట్ ఈస్ ఎ బ్యూటీ. అందుకే ఇది ఎంసీ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్, గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్. వన్స్ నువ్వు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ స్టార్ట్ చేసినావనంటే నీకు లైఫ్ టైం ఉంటుంది. నేను ఎప్పుడో 2020లో స్టార్ట్ చేసినా కదా, ఇప్పుడు కాదు, నేను వచ్చే వరకు కూడా ఈ ప్లాట్ఫామ్ అట్లనే ఉంటుంది. బిజ్ గురుకుల్ ఒకటే బెస్ట్ ఎందుకు? ఎస్, బిజ్ గురుకుల్ లాగా చాలా కాపీడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మార్కెట్లో, పేర్లు చెప్పడం అనవసరం. బట్ నేను ఎందుకు బిజ్ గురుకులే స్టేబుల్గా ఉన్నానంటే, నా 4.5 years నుంచి చాలా ప్లాట్ఫామ్స్ చూసినాను. వేరే ప్లాట్ఫామ్స్లో ఎన్రోల్ అయిన తర్వాత మళ్ళీ తిప్పి ఈ ప్లాట్ఫామ్కి వస్తారు. ఎందుకంటే ఏది దీంట్లో స్టార్ట్ అయినా రెవల్యూషన్ దీంట్లోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకు బెస్ట్ అనేది అంటే, ఆన్ టైం మనకు పేఅవుట్స్ వస్తాయి. రెండోది ప్రాపర్ మీకు తెలిసిందే, ఏ ప్లాట్ఫామ్లో ట్రిప్ బెనిఫిట్స్, స్పాన్సర్ ట్రిప్ బెనిఫిట్స్ ఉండవు, దీంట్లో ఉంటాయి. ఆఫ్లైన్ మీటింగ్స్ ఎక్కడ ఉండవు, ఈ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి దీనికి స్టెబిలిటీ కానీ లాంగ్ టర్మ్లో దీనికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. లీగాలిటీ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రైట్. ఫస్ట్ థింగ్, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంసీఏ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్. ఏదైనా ఒక ప్లాట్ఫామ్ పబ్లిక్కి అందుబాటులో ఉన్నప్పుడు అది ఎంసీఏలో రిజిస్టర్ అయి ఉండాలి. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఉంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్షియల్ అఫేర్స్ అంటారు కదా, ఒకవేళ ఇంకేదైనా ఉంటే హోమ్ అఫేర్స్ అంటారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్, అదొకటి. రెండోది ఏంటంటే 2023లో ఇది ఉద్యోగరత్న అవార్డు కూడా విన్ అయింది. థర్డ్ థింగ్. ఫోర్త్ థింగ్ ఏంటంటే, మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, ఏ సెక్టార్లో ఉన్నా ఈ ప్లాట్ఫామ్స్లో మీరు లాంగ్ టర్మ్లో ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు మల్టిపుల్ వేస్లో. సో ఇది ప్రాపర్గా లీగల్. ఎక్స్ట్రా బెనిఫిట్స్ కానీ మీటింగ్స్ కానీ ఏమైనా ఉంటాయా? కరెక్ట్. ఒకటైతే అందరూ తెలిసిందే, మీరు అట్లీస్ట్ 50,000 నుంచి 1 lakh rupees వరకు ఎర్న్ చేసుకుంటూ పోతుంటే మీకు ట్రావెల్ బెనిఫిట్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, ఓన్లీ ఫర్ ద మెంబర్, నాట్ ఫర్ ద ఫ్యామిలీ. ఇంకో బెనిఫిట్ ఏంటి అని అంటే, ఈవెంట్స్ ఉంటాయి. ఏజీసీ అని, అఫిలియేట్ గ్రోత్ కనెక్టెడ్. అంటే చాలామంది యంగ్స్టర్స్ ఉంటారు, 16-17 years నుంచి 40 years వరకు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్కి, అంటే ఒక స్టేజ్ పైనకి తీసుకొచ్చి వాళ్ళకి అప్రిషియేషన్స్ కానీ, అవార్డ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. దాన్ని ఏజీసీ అవార్డ్స్ అంటారు, అఫిలియేట్ గ్రోత్ కనెక్ట్. ఇంకోటి ఏబీసీ ఉంటుంది, మార్చ్లో 23rd, 24, 25 ఉంటుంది ఢిల్లీలో. ఒకవేళ మీరు ఎన్రోల్ అవుతే మాత్రం ఆ ఈవెంట్ అస్సలు మిస్ అవ్వద్దు. వేల మంది దాంట్లో ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. రియల్ టైంలో మన ఈ ఫొటోస్లో చూసిన వాళ్ళందరూ అక్కడ కనిపిస్తారు. కాబట్టి మన కెరీర్లో ఒక మంచి బూస్టప్ కింద మనకు హెల్ప్ అవుతుంది. ఫుల్ టైం చేసుకోవచ్చా లేదంటే పార్ట్ టైం? మీ అడ్వైస్ ఏంటి? ఫుల్ టైం చేసుకుంటే మీకు స్కోప్ బాగుంటుంది, ఎందుకంటే ఇన్కమ్ ఎక్కువ, టైం ఎక్కువ ఇవ్వగలుగుతారు. లాంగ్ టర్మ్లో మీకు హెల్ప్ అవుతుంది. సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయా? అఫ్కోర్స్ ఎస్, డిఫరెంట్ కోర్సెస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. ఇండివిజువల్గా మీరు ఏ కోర్స్ చేస్తే ఆ కోర్స్కి సర్టిఫికేషన్ ఇండివిజువల్గా తీసుకోవచ్చు. బిగినర్స్కి జీరో నాలెడ్జ్, జీరో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఎస్, నేను కూడా బిగినరే. ఎవరైనా స్టార్ట్ చేసే ముందు బిగినర్ ఎక్స్పీరియన్స్ ఏది కూడా స్టార్ట్ చేయలేము. బిగినర్ కావాల్సిన బిగినర్ గైడ్, స్టెప్స్ టు సక్సెస్ సిరీస్, ఇట్లా చాలా దీంట్లో బెనిఫిట్స్ ఉంటాయి. అవి చూసే ఇక్కడ వరకు వచ్చినాం తప్ప వేరే వాళ్ళని చూసి కాదు. ఇవాళ మీరు ఎన్రోల్ అవుతే 99.9999% ప్లాట్ఫామ్ మనకి ఎట్లా ముందుకు వెళ్ళాలనేది హెల్ప్ చేస్తుంది. ఎన్ని డేస్కి ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డిపెండ్స్ ఆన్ అవర్ టైం. చాలామంది ఒక మైండ్లో ఉంటుంది ఏంటంటే, అన్న నేను ఇప్పుడు ఎన్రోల్ అవుతే రేపటి నుంచి ఇన్కమ్ స్టార్ట్ చేస్తాను. అట్లా అసంభవం. ఇది క్విక్ రిచ్ స్కీమ్ కాదు. మినిమం 25 days టైం పడుతుంది. ఇంకో 4 రోజులు ఎక్కువ పట్టినా నష్టమే లేదు. నేను ఇన్కమ్ స్టార్ట్ చేసేటప్పుడు కొత్త కాబట్టి నన్ను 45 days టైం పట్టింది. ఒకవేళ ఇప్పుడు ఉన్న దాంట్లో అన్ని చేంజ్ అయిపోయినాయి కాబట్టి ఒక 25 days, 30 days, ఒక 1 month వేసుకున్నట్టు ఇటు. మీరు పెట్టే వీడియోలో ఎక్కువ నార్త్ ఇండియన్సే ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఎందుకు ఉండరు? మన వాళ్ళు స్టార్ట్ చేయరు. ద బెస్ట్ థింగ్ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది, మన వాళ్ళు వెబినార్స్ చూడరు. చాలామంది ఆన్లైన్లో అనగానే స్కామ్ అనుకుంటారు. ఒకటి, అక్కడనే ఆగిపోతారు సగం మంది. రెండోది ఏంటంటే డబ్బులు కట్టాలి, ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి మన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
నేను ఒకటే చెప్తానంటే మన వాళ్ళు స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోరు. కాకపోతే దీంట్లో ఇన్కమ్ వస్తుందంటే ఆబ్వియస్లీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మన వాళ్ళు స్టార్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే వెబినార్స్ చూడరు. అకార్డింగ్ టు యూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ బెస్టా, ఆఫ్లైన్ బెస్టా? ఆఫ్లైన్లో మనకు టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అంటే మీరు ఒక 100 కోట్లు పెట్టో, ₹1,00,00,000 పెట్టో, 50 కోట్లు పెట్టో బిజినెస్ పెట్టినప్పుడు ఎక్కువ టైం, ఎక్కువ మ్యాన్ పవర్ ఒకటి కేటాయించాలి. మీరు ఇంటికి వెళ్ళి అన్నం తినడానికి కూడా టైం ఉండదు. ఆన్లైన్లో ఏంటంటే మీకు స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? డిపెండ్స్. ఎవ్రీ మంత్ డిఫరెంట్ టైమ్స్లో వాళ్ళు ఆఫర్స్ ఇస్తారు. ఒకవేళ మీరు నన్ను ఇంట్రెస్టెడ్గా ఉండి మార్చ్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటే నా సైడ్ నుంచి స్పెషల్ కూపన్స్ తీసుకుంటాను. మీ గైడెన్స్ ఎంతవరకు ఉంటుంది మాకు? టిల్ యూ గెట్ ద ఇన్కమ్ వచ్చిన తర్వాత కూడా ఉంటుంది. బట్ ఐ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ మార్నింగ్ 11 AM to 7 AM ఓన్లీ. స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వస్తుందా? 70 to 80% కంపల్సరీ వస్తుంది. రాకపోవడానికి ఇన్కమ్ ఏంటంటే ఒకటే లాగిన్, ఒకటే సబ్జెక్ట్స్, ఒకటే బండల్స్, ట్రాన్స్పరెంట్ ఉంటుందంతా. ఇన్కమ్ రాకపోవడానికి ఏంటంటే వాళ్ళు కన్సిస్టెంట్గా లేకపోతే ఇన్కమ్ రాదు. కానీ మీరు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ డే కనుక మీరు బల్ల గుద్దినట్టు పెట్టుకుంటే ఆబ్వియస్లీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అసలు సైడ్ ఇన్కమ్ ఎందుకు ఉండాలి? రైట్. మల్టిపుల్ వేస్లో ఇన్కమ్స్ ఉన్నప్పుడే మనకు లైఫ్లో సేఫ్టీ ఉంటుంది. లేదంటే మంత్ ఎండింగ్ వరకు మళ్ళీ ఒకటే జీతం పైన ఎవరి కిందో పని చేయాలి, వాడు తిట్టినా కొట్టినా. సైడ్ ఇన్కమ్స్ ఉంటే మనం డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీ కిడ్స్కి మంచి ఫ్యూచర్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా మీ వచ్చే జీతంతో సరిపోవు. కాబట్టి ఓపెన్ సీక్రెట్, మల్టిపుల్ వేస్లో కంపల్సరీ ఇన్కమ్ ఉండాలి. లాస్ట్ క్వశ్చన్, ఈ ప్లాట్ఫామ్ని కెరియర్ పరంగా ఎలా చూడాలి? కెరియర్ పరంగా అంటే ఫుల్ టైం చూసుకుంటే బెటర్. నేనైతే నా ఐటీ ప్రొఫెషన్ అంతా పక్కన పెట్టి స్టార్ట్ చేసినాను 4.5 years బ్యాక్. మీరు పార్ట్ టైం కింద స్టార్ట్ చేయండి. ఫుల్ టైం కెరియర్గా చూస్ చేసుకోవడానికి ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఈ ప్లాట్ఫామ్ నుంచి ఏం డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్నారు? ఎన్రోల్ అయ్యే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు? రైట్. నేనైతే యాజ్ యూ నో చాలామంది తెలిసిందే యూట్యూబ్ నుంచి రెవెన్యూ క్రియేట్ అవుతుంది వ్యూవర్షిప్ వల్ల, సబ్స్క్రిప్షన్స్ వల్ల. ఇక్కడ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్లో కూడా మనం ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఐ హావ్ ఫుల్ఫిల్డ్ మై డ్రీమ్ హౌస్, కార్స్ అండ్ గోల్డ్ అనుకోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. ద బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో స్మార్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ లాంగ్ టర్మ్లో క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఎ బ్యూటీ. అండ్ నేను స్టార్టింగ్లో ఎప్పుడో స్టార్ట్ చేశాను కాబట్టి నాకు వర్కౌట్ అయింది. మీరు ఇప్పటి నుంచి ఒక 15 years తర్వాత ఈ ప్లాట్ఫామ్లో కూడా మంచి కెరియర్ ఫామ్ చేసుకోవాలనుకుంటే దిస్ ద బెస్ట్ టైం. ఎందుకంటే అంతా ఆన్లైన్, ఇంతకుముందు స్కామ్స్ అవి అయ్యి అప్పుడు అంతా ఫ్రాడ్ అయ్యేది అనుకున్నారు. ఇప్పుడంతా మార్కెట్ అంతా సెటిల్ అవుతుంది కాబట్టి దీనికి మంచి స్కోప్ ఉంటుంది లాంగ్ టైంలో. ఒకవేళ ఎవరైనా దీంట్లో ఆన్లైన్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటే మాత్రం ఫుల్ టైమ్గా చేసుకుంటే మాత్రం మీకు మంచి ఉంటుంది. నేను చూసిన 70% సక్సెస్ స్టోరీస్లో ఏ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు దీంట్లో సక్సెస్ అవుతారు అని అంటే, లైఫ్లో ప్రతి ఒక్కరికి అది పిచ్ ఉంటుంది. అంటే ఆల్రెడీ బిజినెస్లో లాస్ అయ్యో, జాబ్ సరిగా కలిసి రాకో, ఆర్థిక ఇబ్బందులు, అన్నింటిలో ఏమంటారు లెఫ్ట్ అండ్ రైట్ లైఫ్లో లాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఈ ప్లాట్ఫామ్లో గట్టి వెపన్ లాగా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం యాక్సెస్. మహా అయితే 15,000 లేదంటే 21,000 దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేది. అది పెద్ద అమౌంట్ ఏం కాదు. అందుకని లాంగ్ టర్మ్లో మాత్రం ఈ ప్లాట్ఫామ్ 100% హెల్ప్ అవుతుంది. సో నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, మీకు ఒకవేళ ఏదైనా లైఫ్లో ఏదైనా పిచ్చి ఉండి కెరియర్ ఫామ్ చేసుకుందాము, మంచి లాంగ్ టర్మ్లో ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు మాత్రమే ఈ ప్లాట్ఫామ్కి రండి. ఒకటే ఏంటంటే కెరియర్ పరంగా ఈ ప్లాట్ఫామ్ని చూడండి. 10,000 కోసం, 20,000 కోసం, 50,000 కోసం ఎన్రోల్ అవ్వద్దు. టైం వేస్ట్, అది మజా ఉండదు. కెరియర్ పరంగా ఫోకస్ చేస్తే మాత్రం కంపల్సరీ ప్లాట్ఫామ్ మీకు లాంగ్ టర్మ్లో హెల్ప్ అవుతుంది. డ్రీమ్స్ ఏదైనా ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఫ్యామిలీకి ఏదైనా బెస్ట్ ఆపర్చునిటీ ఇవ్వాలంటే మాత్రం దీనికి మించింది లేదు. ఒకటి, ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్. లాస్ట్ మళ్ళీ రివైజ్ చేస్తాను. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లాగిన్స్ లైఫ్ టైం ఉండిపోతాయి, ట్రావెల్ బెనిఫిట్స్ ఉంటాయి, స్పాన్సర్ ట్రిప్ బెనిఫిట్స్ ఉంటాయి, ఆఫ్లైన్ ఈవెంట్స్ ఉంటాయి, మంచి కమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్లో ఈ ప్లాట్ఫామ్ బెస్ట్ కెరీర్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇమీడియట్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి. డిస్క్లైమర్, ఇది క్విక్ రిచ్ స్కీమ్ కాదు. ఇట్లా ఎన్రోల్ అవ్వగానే ఇట్లా ఇన్కమ్ రాదు. స్కిల్స్ నేర్చుకోవాలి, దాని ద్వారా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. జీరో నాలెడ్జ్తో ఉన్న, ల్యాప్టాప్ లేకున్నా, ఏది లేకున్నా టెన్షన్ లేదు. స్టార్ట్ చేయండి. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా మీకు లైఫ్లో ఉండిపోతుంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.